శ్రీ వాహిని మీడియా ప్రేక్షక మహాశయులందరికీ నా వందనాలు. నా పేరు టీజీ రవికుమార్. నేను గురుపారంపర్యంగా వైద్యం నేర్చుకొని ఈరోజు వైద్యం చేస్తూ వస్తున్నాను. మీలో ఎలాంటి సమస్యలు ఉన్నా దాన్ని మీకు మీరుగా పరిష్కారం చేసుకునే ఎలాంటి ఒక చిట్టుమలికలు నేను చూపిస్తాను. అలా కాదండి మాకు దొరకవండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్ కాల్ చేస్తే దానికి సరైన మందులు మా దగ్గర దొరుకుతుంటాయి. దాన్ని మేము కొరియర్ ద్వారా పంపిస్తాం. ఈరోజు విషయం ఏంటంటే కిడ్నీ సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. కిడ్నీ సమస్యలు అంటే క్రియేటిన్ పెరగడం కావచ్చు. క్రియేటిన్ మ్యాక్సిమం కొంతమందికి 12 గంట పోయి ఉంటుంది, కానీ ఏ సింటమ్స్ ఉండవు. కాలు వాపులు, మూత్రం ఫ్రీగా పోతుంటుంది, తిన్న ఆహారం డైజెషన్ బాగా అవుతుంది, వామిట్స్ ఉండవు, ఏ ఒక్క సమస్య ఉండదు, కానీ 12లో ఉంటుంది. అది ఎలా అవుతుందంటే కొంతమంది బీపీ నుంచి రైజ్ అవుతుంది. బీపీ ఎక్కువ ఉంది అనుకోండి, ఆ ఒక బీపీ నుంచి క్రియేటిన్ అనేది పెరుగుతూ వస్తుంది. అలా పెరిగిన సమస్యలకి మనము పరిష్కారం ఏం చేసుకోవాలా, ఇంట్లో ఏం చేసుకోవాలా అని చాలా వరకు నేను చిట్టుమూలికలు చూపిస్తూ వస్తుంటాను. కొంతమంది చెప్తుంటారు దీన్ని తీసుకోండి, నెల లోపల మీకు రిజల్ట్ వచ్చేస్తుంది, 15 రోజులకి మీరు లేచి పరిగెడతారు. ఇలాంటివన్నీ ఉండవండి. ఈ ఒక చెట్టుమూలికల వైద్యం అనేది నిదానంగా పనిచేస్తుంది, కానీ శాశ్వతంగా పనిచేస్తుంది. ఇది 6 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, మీరు తీసుకుంటూ రావాలి. ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, తీసుకోవచ్చు. ఇప్పుడు కిడ్నీ సమస్యలకు వస్తే ప్రోటీన్ లాస్ అయ్యి కావచ్చు, యూరిక్ యాసిడ్ నుంచి కావచ్చు, ఇలాంటి సమస్యలు. దాన్ని ఉప్పులు, మన దేహంలో ఉన్న కొన్ని లోహాలు, ఖనిజాంశాలు, ఉప్పులు, ఇవి మూత్రం ద్వారా పోతుంటాయి. అలాగే మనకు వీర్యం, ధాతు నష్టం అని కూడా పిలుస్తుంటాం. ధాతు అనేది క్షీణించినప్పుడు దేహం అనేది బలిష్టంగా ఉండదండి. అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ దగ్గరలో ఉన్న ఆసుపత్రులు కావచ్చు, లేదా ఆయుర్వేదం కావచ్చు, మీ పక్కలో ఉన్న పారంపరిక వైద్యులు కావచ్చు, కలవచ్చు. ఈరోజు విషయం ఏమిటంటే చూడండి, ఇది అటుకు మామిడి అని చూస్తాం. ఇంతవరకు మీకు చెట్టు చూపించాను నేను. దీన్ని అటుకు మామిడి అంటాము. అలాగే దీంట్లో 2 రకాలు ఉంటాయండి, తెలుపు, ఎరుపు, 2 ఉంటాయి. ఇప్పుడు నేను చూపించేది ఎరుపుది అనమాట. ఈ అటుకు మామిడి, దీన్ని మనం ఏం చేసుకోవాలా, కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు అంటే 1.2 మ్యాక్సిమం ఉండవలసింది ఏదేంటే 1 పాయింట్ లోపల ఉండాలి. అలాగా నార్మల్ స్టేజ్ అనేది ఏదంటే 1.3 లాస్ట్ నార్మల్. దానికి పైన పోయిందంతా నార్మల్ కాకుండా ఎక్కువ అనేది ఒక సింటమ్స్ ఉంటుంది. కొంతమందికి 2, 3, 4 ఉంటుంది. అలాంటి వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న ఈ ఒక చెట్టుమూలికలు వాడుకోవచ్చు. అలాగే డయాలిసిస్కి వెళ్తున్న వాళ్ళు కూడా దీన్ని వాడుకుంటే సమస్య ఏం లేదు. డయాలిసిస్ చేయించుకుంటుంటారు, వారానికి 2 సార్లు 3 సార్లు చేయించుకుంటుంటారు. ప్రతినిత్యం ఈ ఒక చెట్టుమూలికని వాడుకుంటూ వస్తే మీకున్న ఆ సమస్యను దగ్గరగా మీకు దూరం చేస్తూ వస్తారు. అలాగని చూడండి, దీన్ని వాడిన తక్షణ డయాలిసిస్ నిలిపేయచ్చు అని ఎక్కడా చెప్పమండి. ఎందుకంటే ఆ సమస్య మీకు పోవాలంటే దీన్ని వాడుకుంటూ రావాలి. నిదానంగానే ప్రధానం. పెద్దలు అన్నారు నిదానమే ప్రధానం అన్నారు. అలాగే నిదానంగా దాన్ని వాడుకుంటూ వస్తే మీకున్న ఆ డయాలిసిస్ సమస్య తగ్గుతూ వస్తుంది. రోజు వాడాలి. రోజు వాడితేనే ఏ ఒక్క మూలిక కావచ్చు, ఇంట్లో ఉన్న ఒక మిరపకాయ కావచ్చు, లేదా మిరియాలు కావచ్చు, ఏదే కానీ ప్రతినిత్యము సమప్రమాణంతో ఏది వాడుకుంటూ వస్తే అది ఔషధంగా పనిచేస్తుంది. ఏదో 2 రోజులు వాడామండి, మా అమ్మాయిలు కాలేదండి అంటే అది పనిచేయదండి. అది ఆహారం లెక్కలోకి వెళ్ళిపోతుంది, కానీ ఒక ఇది ఉండదు. కొంతమంది ఎక్కువ తక్కువ చేసుకుంటుంటారు, తొందరగా తగ్గిపోవాలని ఎక్కువ చేయడం, మళ్ళీ బాడీ ఓవర్ హీట్ అయిందంటే మళ్ళీ తగ్గించుకోవాలి. ఇలా చేయగలం. సమప్రమాణం ఎప్పుడు వాడుకుంటూ వస్తారు, అది ఔషధంగా పనిచేస్తుంది. ఈ ఒక చెట్టుమూలికని మీరేం చేయాలంటే 1.3, 2 ఎవరైనా కానీ ఒక 4-5 పాయింట్లు ఉండేవాళ్ళు ఎవరైనా కావచ్చు, ఈ ఒక చెట్టుమూలికని కషాయం లాగా చేసుకోవచ్చు. అలాగే పచ్చడి మనం కూరలో వాడుకుంటూ వస్తారు. దీన్ని పూర్వకాలంలో మా అమ్మ నాన్నగారికి చెప్తున్నా, దీన్ని చాలా వరకు కూరల్లో దీన్ని వాడుకుంటూ వచ్చేవారు. అలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు. దీన్ని మీరు ఎలా చేస్తారంటే పచ్చడిగా చేసుకొని తినొచ్చు, అలాగే కూరల్లో వాడుకోవచ్చు, జ్యూస్ లాగా కూడా చేసుకోవచ్చు. కాస్త మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసి జ్యూస్ లాగా చేసుకోండి. లైట్గా సైంధవ లవణం అనేది వస్తుంది, దాన్ని వేసుకుంటూ, ఉప్పు సముద్ర లవణం వాడకూడదు. సైంధవ లవణం వాడుకుంటే బీపీ తగ్గుతుంది, ఈ ఒక క్రియేటిన్ సమస్య కూడా తగ్గుతూ వస్తుంది. దీన్ని జ్యూస్ లాగా వాడుకుంటూ వస్తే మీకున్న సమస్య పరిష్కారం అవుతుంది.
ఇది అటుకు మామిడి. దీంట్లో తెలుపు ఎరుపు రెండు ఉంటాయి, రెండిట్లో ఏది కావాలన్నా వాడుకోవచ్చు. అలాగే మనకు తెలంగాణ పక్క కావచ్చు, కొంతమంది ఆంధ్ర సైడు పునర్నవ అని దాన్ని గలిజేరు అని పిలుస్తాం. దాంట్లో తెల్లది ఎర్రది రెండు రకాలు ఉంటాయన్నమాట గలిజేరులో. ఆ రెండు గలిజేరులు అయితే ఇంకా అది చాలా బాగానే పనిచేస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది. కొన్ని పక్కల ఈ చెట్టు మూలికలు దొరుకు, అదే గలిజేరు అనేది పునర్నవ అనే చెట్టు మూలిక, ఒరిజినల్ అనేది పునర్నవ అనేది గలిజేరుని పిలుస్తారు అనమాట. దీన్ని అటుకు మామిడి అనే పిలుస్తుంటారు. ఈ ఒక్క పునర్నవ మనకు తెలంగాణ ప్రాంతంలో చాలా వరకు దొరుకుతూ ఉంటుంది. ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఈ ఒక రెమెడీని మీకు మీరుగా చేసుకొని ప్రతినిత్యము వాడుతూ వస్తే మీకున్న డయాలిసిస్ సమస్య కావచ్చు, లేదా క్రియేటిన్ పెరిగిండేది కావచ్చు, అవన్నీ కూడా తగ్గుతూ వస్తాయి. ఈ ఒక్క వీడియోని మీకు మీరుగా చూసి చేసుకోండి. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్కి కాల్ చేస్తే దానికి తగువైన మందులు కావాలంటే మా దగ్గర దొరుకుతాయి, పంపిస్తాము, వాడండి. ఏ ఒక్క సమస్య ఉన్నా కూడా మీకు ఆ పరిష్కారాన్ని ఇస్తూ వస్తుంది. దాన్ని నిదానంగా వాడుకుంటూ వస్తే ఈ ఒక పరిష్కారం అవుతుంది తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి